ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యాన్ని. ఈ వీడియో ద్వారా ఏంటంటే తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. అలాగే నిన్న తిరుమలలో కొంతమంది యూట్యూబర్స్ చేసిన హేమైన చర్య గురించి, దాని మీద టీటీడీ ఈవో గారు తీసుకున్న చర్య గురించి, అలాగే తిరుపతి తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ గురించి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. అలాగే నడక మార్గాలు, లగేజీ కౌంటర్స్, ఘాట్ రోడ్ టైమింగ్స్, చిన్నపిల్లలను ఏ టైంలో మనకి ఘాట్ రోడ్ నడక మార్గాలు అనుభవిస్తారు, అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మరింతమంది భక్తులకి నా వీడియోలు చేరే ఉంటుంది. ఫస్ట్గా ఏంటంటే నిన్న స్వామివారిని దర్శించుకున్న వాళ్ళు 73,353 మంది స్వామివారిని దర్శించుకున్నారండి. తలనీలాలు ఇచ్చిన వాళ్ళు 28,444 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3,05,00,000 అనేది మనకి హుండీ ఆధారం రావడం. 31 కంపార్ట్మెంట్లో భక్తులు స్వామి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. సుమారుగా సర్వదర్శనానికి మనకి 18 గంటల టైం అనేది పడుతుంది. ₹300 ప్రత్యేక దర్శన టికెట్స్ అయితే కనుక మనకి 4 నుంచి 6 గంటలు, SSD టోకెన్స్, దివ్య దర్శన టోకెన్స్ అయితే కానీ దాదాపుగా 6 గంటల టైం అనేది పడుతుంది. కాబట్టి ఇదండి మనకి టీటీడీ తిరుమలలో ఉన్న రద్దీ, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కాబట్టి భక్తులు తగిన ఏర్పాట్లు చేసుకొని స్వామి దర్శనానికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు తమ ఆధార్ కార్డును తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఏ కాపీ అయినా సరిపోతుంది. అలాగే నిన్న జరిగిన మరొక విషయం ఏంటంటే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా మనకి టీటీడీ క్యూ కాంప్లెక్స్లో కొంతమంది ఆకతాయిలు యూట్యూబర్స్ వాళ్ళ వీడియోస్ కోసము, వాళ్ళ పబ్లిసిటీ కోసము ఒక ఫ్రాంక్ వీడియో అనేది తీయడం జరిగింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో జరిగింది. అది తమిళనాడుకు చెందిన భక్తులు అవచ్చు, లేదా ఆంధ్రాకు చెందిన భక్తులు అవచ్చు, కర్ణాటక చెందిన భక్తులు అవచ్చు, ఏ భక్తులైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఎటువంటి పనులు చేయకూడదండి. అదే నిన్న దానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. తమిళనాడు భక్తులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, దాని మీద భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఫ్రాంక్ వీడియోలు తీయడం హేమైన చర్య. టీటీడీ అటువంటి వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందండి. కాబట్టి శ్రీవారి భక్తులు సర్వదర్శనం క్యూ లైన్లో దర్శనానికి వెళ్ళి కొందరు తమిళ భక్తులు యూట్యూబర్స్ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఒక ఫ్రాంక్ వీడియో తీశారు. హేమైన చర్య అని టీటీడీ తీవ్రంగా ఖండించింది. వివరాల్లోకి వెళ్తే నారాయణగిరి షెడ్లో క్యూ కాంప్లెక్స్ వెళ్తూ మరో కంపార్ట్మెంట్ తాళాలు తీసే ఉద్యోగుల కొందరు యూట్యూబర్లు ఒక ఫ్రాంక్ వీడియో రూపొందించారు. జనరల్గా క్యూ కాంప్లెక్స్లో కూర్చున్నప్పుడు అంటే తాళాలు తీయడానికి వచ్చినప్పుడు అందరం లేస్తామండి. దాన్ని వాళ్ళు ఒక వీడియో తీసి వెకిలిగా నవ్వి పారిపోవటం, దాని గురించి మాట్లాడుకోవటం అనేది ఆ వీడియోలోనే సారాంశం అండి. ఇది తమిళనాడు నుంచి పోస్ట్ చేయడం జరిగింది. తమిళనాడు భక్తులు ఇలా ఈ విధంగా ఏంటంటే వాళ్ళు పబ్లిసిటీ కోసం ఇలా వీడియోలు తీసి పెట్టడం అనేది హిందూ ధర్మం ప్రకారం తిరుమల ఆధ్యాత్మిక కేంద్రం మీద ఇటువంటి వీడియోస్ తీయడం అనేది చాలా హేమైన చర్య అండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీసిన యూట్యూబర్స్ కూడా 1-4 సార్లు ఆలోచించుకుంటూ పశ్చాత్తాపడి సోషల్ మీడియా సాక్షిగా పోస్ట్ చేశారు. కాబట్టి అదే సోషల్ మీడియా సాక్షిగా వాళ్ళు అందరికీ క్షమాపణ కోరాలని చెప్పి మేము కోరుకుంటున్నాను. అయితే దీంట్లోకి సెల్ ఫోన్లు ఎలా అనుమతించారనేది విజిలెన్స్ టీం వాళ్ళు విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భక్తులు మొబైల్స్ కానీ ఇతరుగా తీసుకెళ్తున్నప్పుడు డిపాజిట్ చేయడం జరుగుతుంది. మరి వీళ్ళని ఎలా వదిలేరు? ఓకేనా, విజిలెన్స్ టీంలో ఉన్న సిబ్బందికి కానీ వీళ్ళకి కానీ ఎటువంటి సంబంధాలు ఉన్నాయని కూడా చూసుకోవాలి. ఈ నిత్యం భక్తుల గోవిందనామాలతో మారుమోగే తిరుమల క్షేత్రంలో కంపార్ట్మెంట్లో మధ్యలో ఉండి భక్తుల మధ్యలో ఉండి ఆకతాయిలు ఈ విధంగా వికృత చేష్టలు చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చేశారు. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దామండి. శ్రీవారి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైజ్ఞాన భగవత్ శాస్త్రం దీక్షితులు అని చెప్పి మనకి వైకామా పండితులు ఒక కార్యక్రమం అనేది నిన్న ధార్మిక కార్యక్రమం అనేది తిరుమలలో నిర్వహించడం జరిగిందండి. దానికి సంబంధించింది కూడా మనకి టీటీడీ అఫీషియల్ దేవస్థానం వెబ్సైట్లో అది పోస్ట్ చేయడం జరిగింది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆరాధన విధానానికి మూలము శ్రీ వైకామన మహర్షి రచించిన వైకాన భగవత్ శాస్త్రం అని తిరుమల శ్రీ వైకాన ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ రాఘవ దీక్షితులు పేర్కొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో వైకామన దివ్య సిద్ధాంత వివర్ధిని సభ మరియు టీటీడీ అల్వార్ దివ్య ప్రబోధన ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం
నక్షత్రోత్సవం ఘనంగా నిర్వహించారండి. ఈ నక్షత్రోత్సవంలో ఏంటంటే తిరుమల ఉన్న ఆచార వ్యవహారాల గురించి, వాటి గురించి మండపాలు, ఆలయ నిర్మాణాలు, నిత్య పూజలు, ఆరాధన విధానాలు, ఎన్నో శాస్త్రాలకు అందించిన దాని గురించి చర్చించడం జరిగింది. అనంతరం ఈ వైకామ ట్రస్టు కార్యదర్శి ప్రభాకర్ ఆచార్యులు ప్రసంగిస్తూ దేవాలయాల విశిష్టత, అర్చన, పూజా విధానం గురించి వివరించారు. అంతకుముందు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠ అధ్యాపకులు, విద్యార్థులు స్తోత్రపాఠం చేసి మంగళ నిరాజనతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో మనకి దర్శనం టికెట్స్ అండి ప్రతిరోజు ఉచితంగా మనకి తిరుపతిలో రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణు నివాసంలో ఎస్ఎస్డి టోకెన్స్, అలాగే బస్ స్టాండ్కి ఆపోజిట్లో శ్రీనివాసం కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్స్ అనేవి రోజుకి 15,000 నుంచి 25,000 దాకా ఉచిత దర్శనం టికెట్స్ అనేది స్వామి భక్తులకు టిటిడి దేవస్థానాలు ఇవ్వడం జరుగుతుంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి కౌంటర్స్ ఓపెన్ చేసి ఆ టికెట్స్ అయిపోయేంత వరకు మనకి అవి ఇస్తూ ఉంటారండి. ఎన్నింటి వరకు ఇస్తారనేది ఖచ్చితంగా మనం చెప్పలేము. ప్రతి ఒక్క భక్తులు వాళ్ళ ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎస్ఎస్డి టోకెన్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే కాలినడకన వెళ్ళే భక్తుల కోసం మనకి శ్రీవారి మెట్టు వద్ద కుడి చేతి పక్క రైట్ సైడ్ మనకి లగేజీ కౌంటర్ అనేది ఉంటుంది. అక్కడ మనకి దివ్యదర్శన టోకెన్స్ కూడా మనకి స్టార్టింగ్ పాయింట్లోనే ఇవ్వడం జరుగుతుందండి. మన లగేజీ కౌంటర్లో అక్కడ పెట్టుకొని దివ్యదర్శన టోకెన్ తీసుకొని కాలినడకన స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అలిపిరి కాలి మార్గం దగ్గర కూడా కుడి చేతి పక్క మనకి లగేజీ కౌంటర్ ఉంటుంది. మన లగేజీలను అక్కడ పెట్టుకొని స్టార్టింగ్ పాయింట్ దగ్గరే మనం దివ్యదర్శన టోకెన్స్ తీసుకొని మార్గ మధ్యంలో ఆ టికెట్ని స్కాన్ చేసుకుని స్వామి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఈ దివ్యదర్శన టోకెన్స్ రోజుకి 5,000 టికెట్స్ మాత్రమే జరుగుతుంది. ఎప్పుడు మనకి కౌంటర్స్ ఉదయం 5 గంటలు తెరుస్తారో 5,000 టికెట్స్ ఎప్పుడైపోయి ఆటోమేటిక్గా కౌంటర్స్ క్లోజ్ చేస్తారు. ఇటువంటి భక్తులు ఏంటంటే సర్వదర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు సర్వదర్శనానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అలాగే అకామిడేషన్, ఆఫ్లైన్ అకామిడేషన్ వచ్చేసరికి తిరుమలలో మనకి తిరుపతిలో వచ్చేసరికి ఏంటంటే విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో, బస్ స్టాండ్కి ఆపోజిట్లో శ్రీనివాసం కాంప్లెక్స్లో ఆఫ్లైన్లో అకామిడేషన్ అనేది ఉదయం 7 లోపల ఎవరు వెళ్తారో వాళ్ళకి ఆఫ్లైన్లో అకామిడేషన్ రూమ్స్ అనేవి అక్కడ మనకి ఇస్తూ ఉంటారు. అలాగే తిరుపతిలో అయితే కనుక సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. తెల్లారగట్ల 3 గంటల నుంచి మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఉదయం 7 గంటల తర్వాత వచ్చిన భక్తులకి రూమ్స్ దొరుకుతాయి, కానీ కొద్దిపాటి రూమ్సే ఉంటాయి కాబట్టి రూమ్స్ కోసం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి లగేజీ కౌంటర్స్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత లగేజీ కౌంటర్స్. మీరు నడక మార్గంలో వెళ్ళినప్పుడు మీ లగేజ్తో కొండ ఎక్కడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ లగేజీ కౌంటర్లో మీ లగేజ్ని డిపాజిట్ చేసి తిరుమలకు చేరుకున్న తర్వాత మీకు రిటర్న్ లగేజీ కౌంటర్స్ ఉంటాయి. అక్కడ మీ లగేజీని తీసుకొని మీరు స్వామి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు. అలాగే ఘాట్ రోడ్ సమయం నుండి అలిపిరి ఘాట్ రోడ్లో వచ్చేసరికి తెల్లారుగట్ల మనకి 3 గంటల నుంచి ఘాట్ రోడ్ అనేది ఓపెన్ చేస్తారు. రాత్రి 11:59 వరకు ఈ ఘాట్ రోడ్ అనేది మనకి అన్ని వెహికల్స్ని అలౌ చేస్తారండి. అలాగే 2 వీలర్స్ వేసేసరికి ఏంటంటే మనకి తెల్లారుగట్ల 6 గంటల నుంచి రాత్రి 10 వరకు మనకి 2 వీలర్స్ అనేది ఘాట్ రోడ్లో అలౌ చేస్తారు. ఇవి మనకి ఘాట్ రోడ్డు టైం అండి. అలాగే చిన్నపిల్లలకు వచ్చేసరికి అలిపిరి కాలు మార్గంలో కానీ శ్రీవారి మెట్టు మార్గంలో కానీ ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే మనకి చిన్నపిల్లల్ని అలౌ చేస్తారండి. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని మనం ఈ నడక మార్గంలో మనతో పాటు తీసుకువెళ్ళాలి అనుకుంటే కనుక భక్తులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే అనుమతి అనేది ఇస్తున్నారండి. కాబట్టి ఏంటంటే గతంలో జరిగిన కొన్ని తప్పిదాల వలన చిన్నపిల్లలు కూలిపోవటం కానీ వాళ్ళ మీద మన జంతువులు దాడి చేయడం కానీ దృష్టిలో ఉంచుకొని టీటీడీ దేవస్థానం వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు, అటవీ శాఖ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏంటంటే మనకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రం చిన్నపిల్లల్ని అలౌ చేస్తున్నారు. కాబట్టి ఇది మీరు చూసుకోవాల్సిన విషయం అండి. అలాగే ఒకవేళ మీరు వెళ్ళారు, లగేజ్ రూమ్స్ దొరకలేదు, టైం అయిపోయింది, నేను ఉదయం 9కి వెళ్ళాను, 10కి వెళ్ళాను, రూమ్స్ లేవు అన్నప్పుడు మీకు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ పెద్ద కాటేజీలు అనేవి మీకు ఉంటాయండి. కాటేజీల్లో ఏంటంటే మీరు రూమ్స్ ఉండటం వలన పెద్ద హాల్స్ ఇవి, ఇక్కడ మీరు సేద తీరచ్చు. వాటికి సంబంధించిన చెప్పే ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను. ఇంకా ఇక్కడ లాకర్స్ ఉంటాయి, ఉచిత లాకర్స్. ఈ లాకర్స్లో మీ లగేజీ అనేది పెట్టుకుని మీరు అదే హాల్స్లో మీరు
విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే స్నానపు గదులు ఉంటాయి, తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్టలు ఉంటాయి, అక్కడ మీరు చూసుకోవచ్చు. మాధవ నిలయం అండి, PAC 2 అంటారు. అలాగే పద్మనాభ నిలయం PAC 5, యాత్రి సదన్ PAC 1, యాత్రి సదన్ 3. ఓకేనా, ఇలాగ మనకి దీనికి సంబంధించిన ఉంటాయి. దీని గురించి నచ్చినట్లయితే కనుక నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశ్వర.